నెలకు 500 అంటే 3500కి ఎన్ని నెలలు అవుతుంది? 18 నెలలు అవుతుంది. 18 నెలలు. వాళ్ళు మాసు ముందే వాళ్ళు రావడమే కొడతారు. పిలుచు రా వాడు నువ్వు మామూలు నమ్ముతావా? నమ్మవు కదా. వాడి మీద రోంతన్న ఉందే నమ్మకం ఇస్తాడని. నాకు అర్థం కాలేదా? ఓయ్ గుట్ల మూడ రమ్మని బట్టి నాశనం అయ్యి బూడిదైపోతాం. మళ్ళా కట్టినావా కట్టలేదా చెప్పు. కట్టినావా కట్టలేదా? కట్టినావు. కట్టలేదా? కట్టలేదైతే 6500 అవుతుంది. ఎవరికి ఇచ్చినావు నువ్వు? నీకే కదా ఇచ్చినాను. వాడి 3000తోనే 3 లక్షలు అయ్యేదట్లా చెప్పినావు. నీ ప్లాన్ పొద్దున మోటివేషన్. అవునా? ఇది వేయించుకొచ్చేది కూడా సరిగ్గా వేయించుకోవాలంట. డబ్బులు ఏమన్నాయా? నాకే లేవు. 1000 రూపాయలు కాలం వల్ల ఇస్తా. నాతో లేవు. నువ్వేనా? నేను ఇచ్చేయలేదు కాబట్టి నిన్ను అడతాను. ఆడు వడ్డీలకి ఇస్తాడు చూడు మోహన్ గాడు. పొద్దు నేనే మోటివేట్ చేసినాను, వడ్డీలకి ఇచ్చుకో మంచి లెక్కలు వస్తాయని. వాంతో ఇప్పిస్తా, నాకు 1000 ఇస్తావా? వాడు ఎట్లా ఇస్తాడు? నమ్మిస్తాడా మనల్ని? మనల్ని అనద్దు, నిన్ను నమ్మిస్తాడనే డౌట్. నేను మధ్యవర్తికి ఇప్పిస్తా, కమిషన్ వస్తుంది నాకు ముందే చెప్తాను చూడు. నీ డబ్బులు ఇప్పిస్తా, నాకు 1000 రూపాయలు మళ్ళీ నువ్వు కట్టేటప్పుడు నేను ఇస్తా. గ్యారంటీ? ఫస్ట్ నువ్వు కడతావా లేదా అనేది గ్యారంటీ లేదు. గ్యారంటీ? ఫస్ట్ నువ్వు కడతావా లేదా అనేది గ్యారంటీ లేదు. ఏదో బొంగు మళ్ళీ నువ్వు మళ్ళీ నన్ను రిటర్న్గా గ్యారంటీకి ఇస్తావా అని అడుగుతున్నావు అంటే నువ్వు పెద్దగా ఒప్పుకోవాల్సిందేదే నిన్ను. సర్లే మళ్ళీ అట్లా కొట్టవాడిని పిలిచిపాటు చెట్లు ఆడుతున్నాడు వాడు బయట. అవునా? పట్టరా బో నువ్వు పోయి. అంటే జోలు కూడా పెట్టిండ్రా? వాడు పొద్దునే ఫుల్గా మోటివేట్ చేసినా పో, వడ్డీలకి ఇస్తేనే మర్యాదలు ఉంటాయని. ఏ పిలిచి కూడా తప్ప కూర్చో పైన కూర్చో. నీకు పొద్దున్నే వడ్డీలు ఇచ్చుకోరా, 2 డబ్బులు సంపాదించుకో. ఏంటంటే వడ్డీతోనే మనకు రూపాయి 2 రూపాయలు. చెప్పకపోతే మళ్ళా ఎవరు? నాకు చెప్పకేమి. నువ్వు ఈ వడ్డీ నువ్వు తీసుకుంటావు, 1,00,000 రూపాయలు ఇస్తాడు వడ్డీకి. మళ్ళీ అవన్నీ వద్దు. మాట్లాడినప్పుడు మాట్లాడండి. నీకు ఏం చెప్పినారా నేను? వడ్డీ ఇచ్చుకుంటే మంచిది, బాగుపడతావు, మంచి వాళ్ళని పట్టిస్తా, వాళ్ళకి ఇచ్చుకో అని చెప్పిన. ఎంత పెట్టుకున్నావు ఈరోజు వడ్డీ ఇచ్చి? 3000 4000. ఎంత ఉంది నీతో? 3000 ఉందా? తీ. ఈ పని చేసేటప్పుడు ఇట్లాంటి పెట్టుకోకూడదు. ఒక్క నిమిషం. డబ్బు విషయం మాట్లాడేటప్పుడు ఉండు. డబ్బు విషయం మాట్లాడేటప్పుడు నువ్వు నన్ను చూసి ఇస్తావు వానికి. వాడు నువ్వు మామూలు నమ్ముతావా? నమ్మవు కదా. వాడి మీద రోంతన్న ఉందే నమ్మకం ఇస్తాడని. వాడు నువ్వు మామూలు నమ్ముతావా? నమ్మవు కదా. వాడి మీద రోంతన్న ఉందే నమ్మకం ఇస్తాడని అస్సలు లేదా? నీ దృష్టిలో వాడు ఏమి చిల్లరోడా లేదా ఏమనుకుంటాను? సరే ఓకేలే, ఇడిచిపెట్టేసి. ఇప్పుడు నేను నీకు ఇప్పిస్తాను కాబట్టి నువ్వు కట్టే బాధ్యతగా కడితేనే రేపు పొద్దున్న నాకు కూడా మర్యాద నిలబడుతుంది. అండ్ ఇంకోటి కమిషన్ తీసుకుంటాను, వాని చేత కాదు నా చేత్తోనే ఇస్తాను. ఓకేనా? నువ్వు కన్ఫ్యూజ్ కాదు, నీకు కొత్త కాబట్టి నేను చెప్తా ఎట్లా అనేది, ఎట్లా ఇవ్వాలనేది, నువ్వు ఎట్లా కట్టాలనేది కూడా నేనే చెప్తాను. ఓకేనా? మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి వద్దు పో నువ్వే చెట్లు ఆడుకోబో, వద్దు పో నువ్వే చెట్లు ఆడుకోబో. మళ్ళీ అన్ని నువ్వే చెప్తావు అంటే నేను చెప్పక ఎవరు చెప్తారు? నువ్వు అడిగినది ఎంత? 3000. ఎంత ఉందిరా? 3000. ఓకేనా? నేను ఉండు. నీకు ఉత్త ఎవరి చేతిలో డబ్బులు ఇచ్చేస్తే వాడి లైఫ్ ఎట్లా బాగుపడేది? వాడి 3000తోనే 3 లక్షలు అయ్యేదట్లా చెప్పినావు నీ ప్లాన్ పొద్దున మోటివేషన్. వాడి 3000తోనే 3 లక్షలు అయ్యేదట్లా చెప్పినావు నీ ప్లాన్ పొద్దున మోటివేషన్. నువ్వు తీసుకునే డబ్బుతో నువ్వు 30 లక్షలు అయ్యేదట్లా చెప్తావు కదా నీకు. మళ్ళా ఇప్పుడు 500 కమిషన్ పగా తీసేస్తా నేను ఇప్పించినా కాబట్టి. అది ఎవరు ఉన్నా కూడా తీసుకుంటారు కమిషన్. అది మళ్ళీ తెలిసిన విషయమే అందరికి. మళ్ళీ తెలీదు అనేది ఎట్లా? నువ్వు అట్లా ఫేస్ పెట్టేటట్లుంటే వెనక్కి వెళ్ళిపోమంట. ఈ 500 పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఎంత ఉంటుంది? 2500 ఉంటుంది. నీకేం చెప్పినా
మనుషులు కడతారో కట్టరో 3 నెలలు నువ్వు కట్టేది నెల 500 కట్టాలా 3 నెలలు ముందే నీ దగ్గర పెట్టుకో నెలకు 500 500 నువ్వు కట్టుకుంటారు వాళ్ళ క్లియర్ ఒకటేసారి ఇస్తా దానికి గాను 3 నెలలు ముందే తీసుకో డబ్బులు అని చెప్పి 3 నెలలు డబ్బులు ముందే పట్టుకుంటారు వద్దు పో నువ్వు చెట్లు అడుగు మళ్ళా ఇంకేమున్నట్టు బొక్కున్నట్టు చెప్తా కదా మున్నెల్లా వద్దు పో నువ్వు చెట్లు అడుగు మళ్ళా ఇంకేమున్నట్టు బొక్కున్నట్టు చెప్తా కదా ఇప్పుడు ముందే నీకు ముందే కట్టేసినాడు చూడు ఓకేనా నీది అప్పు 3 నెలలది ముందే 500 అప్పు తీరిపోయింది 3000లో ఓకే కదా ఇప్పుడు ఇది 1000 రూపాయలు నీకు పట్టు నువ్వు నాకేమన్నావు 1000 రూపాయలు ఇస్తా అడిగితే నేను ఇస్తా అన్నావు ఈ 1000 రూపాయలు నాకు ఇచ్చేయి ఏమే ఇప్పుడు నీకు ఎంత ఉండో చెప్తా కదా మీరు అప్పుడే తొక్కలాడితే ఇంకా మధ్యలో కట్టించుకునే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఇంకెందుకున్నారు ఇప్పుడు వాంతో ఉన్నాయి కదా లెక్కలు వాంత లేవా నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు నాకు 1000 ఇచ్చినావు కదా అప్పు ఇది లెక్కే కదా ఇది నేను చేతులారా వేసుకొని కట్టుకోవాలి కదా నువ్వేం చెప్తావు అప్పు ఎవరు తీసుకున్నాడు ఎవడు అందుకే ఎవడు చెప్తాడు మీకు ఈ క్లారిటీ లేదు నీకన్నా అర్థమవుతుంది తమ్ముడు నీకు అర్థమైంది కదా ఇప్పుడు నీతో ఎంత ఉంది 500 ఉంది నువ్వు ఎంత ఇచ్చినావు నేను ఎంత కమిషన్ తీసుకున్నా వీడు నాకు ఎంత అప్పు ఇచ్చినాడు 1000 రూపాయలు ఓకేనా ఇప్పుడు నీతో ఎంత ఉంది 500 ఉంది నువ్వు ఎంత ఇచ్చినావు నేను ఎంత కమిషన్ తీసుకున్నా నువ్వు వాంతో తీసుకున్న 3000లో నేను 1000 రూపాయలు కట్టాలా ఎవరితో నువ్వు 3 నెలలు ముందే కట్టేసినావు 500 నాకు 1000 ఇచ్చినావా ఏం నకరాలా అంటే ఏ సంబంధం లేకుండా ఊరి మీరు పంచుకుంటే నేనేంటికి ఉండే మధ్యలో ఇప్పుడు మళ్ళా వస్తాడు కదా ఉండు ఇప్పుడు 3000 తీసుకుందానికి నువ్వు ఎంత క్లియర్ చేసినట్లు ఇద్దరు నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు నాకు ఇచ్చినావు అప్పు ఉండు వాడొచ్చి నీకు ఇచ్చా నువ్వు వచ్చి మళ్ళీ నిమిషం ఉండు 2000 మీరు బాగుపడుతున్నారు ఒక నిమిషం మోసం జరగలే కమిషన్ 500 పక్కకు పోయింది తప్పితే నీకు 10,000 రూపాయలు నాకు అప్పు ఇచ్చినావు 500 మనకు అప్పు తీర్చేసినావు ఈడే 2500 కనబడుతుంది కదా అంటే నేను ఏం చేయాలి 3000 ఏం వాళ్ళు ఏం ముత్త పుణ్యాలు కట్టాలి ఉంటే ఇప్పుడు చూడు ఇప్పుడు నీతో 500 ఉంది నాతో 1000 ఉంది ఏమి నీకు 2500 అప్పు ఇస్తాం ఓకేనా 2500 అప్పు తీసుకో ఈ 2500 అప్పు ప్లస్ ఇంతకుముందు దాంట్లో ఎంత ఉంది వాడు కట్టాల్సింది 500 ఉంది మిగతాది క్లియర్ అయిపోయింది ఉండు 2500కి గాను 500 నీకు కమిషన్ పక్క తీసేస్తాను మళ్ళీ ఆడ 500 వచ్చినా ఇప్పుడు నీకు 2000 రూపాయలు వస్తుంది ఇంతకుముందు నువ్వు 500 కట్టేది ఉందే 3000లో ఉంది కదా ఇప్పుడు 500 తీసేస్తాను ఇప్పుడు మన రూలు నీకు ఏమర్థమని చెప్తాము మనం ఎన్ని అడ్వాన్స్ ఎన్ని రోజులు తీసుకుంటాము 3 రోజులు ఈ 3 రోజులు 3 నెలలది నువ్వు అడ్వాన్స్ పెట్టేసుకో ఓకేనా ఇప్పుడు నువ్వు టోటల్ నీది అప్పు ఎంత ఉంది అప్పు పోయిన నెల క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఈ నెలది ఎంత ఉంది ఇంకా 2500 ఇప్పుడు 2500 అప్పు ఉంది ఇప్పుడు ఎంత ఉంది అది మధ్యలో నువ్వు నీటికి నువ్వు ఉండు నిజం కూర్చో 500 కాదు రే ఫస్ట్ నువ్వు 3000 తీసుకునేది క్లియర్ చేసేస్తావు ఓకేనా అడిగి అయిపోయింది ఇప్పుడు రెండోసారి తీసుకునే దానికి నువ్వు 3 నెలలు కట్టేసినావు దానికి కమిషన్ గానీ 500 పక్కన పోయింది ఓకేనా నువ్వు కట్టాల్సింది ఎంత 500 కట్టాలా ఉండు నువ్వు నీటికి నీకు అర్థమవుతుందా నీకు అర్థం కాలేదా నీకు అర్థమవుతుందా నీకు అర్థం కాలేదా ఇప్పుడు మీ ఇద్దరికి వ్యాపారం ఇచ్చేవానికి తెలియడంలో తీసుకుని లేడు ఇంక వ్యాపారం చేస్తానే దేవుడు లాభాలు తీసుకుంటానే దేవుడు ఇప్పుడు 1500 ఉంది తప్పుడు నీకు 1500 అప్పు కావాలా వద్దు ఇప్పుడు 500 కమిషన్ తీసేస్తా ఏమే ఇప్పుడు 1000 రూపాయలు ఉంటుంది నువ్వు 3 నెలలకు కట్టాలా యాక్చువల్గా అయితే 3 నెలలకు లేవు అంటే 500 మళ్ళా కడతాడు ఈ 1000 రూపాయలు పెట్టుకో ఓకేనా ఇప్పుడు నీకు ఎంత కట్టాలా ఇంకా 2000 కట్టాలా ఇక్కడదే ఇప్పుడు నీకు ఎంత కట్టాలా ఇంకా 2000 కట్టాలా ఇక్కడదే ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఆ పిల్లోని చేతికి 1000 ఇచ్చేసి నీకు 1000 ఇచ్చేసినాడా నా కమిషన్ 500 ఇచ్చేయి ఇప్పుడు ఎంత ఉంది 500 500 ఉంది
ఇప్పుడు నువ్వు కట్టేది ఎంత, నువ్వు తీసుకునేది ఎంత, నాకు రావాల్సింది ఎంత? ఎవడు కడతాడు నీ మధ్యలో? ఇప్పుడు 500 ఉందా? 500 చెప్తా. ఇప్పుడు 500 ఇవి మీ ఇద్దరికి నేను కలిపిచ్చి చేసినందుకు కమిషన్లు తీసుకున్నా ఆల్రెడీ, లేదని లేదు. ఇది దేవుని పాట కింద పక్కన పెట్టేస్తా. ఎందుకంటే మంచి కార్యక్రమానికి మనం ఏదైనా దేవునికి ఏమైనా ఇచ్చుకుంటే మంచిది. ఓకేనా? భగవంతుడు మళ్ళీ దేవుని మీద పేరు పెట్టుకొని మళ్ళీ ఇందులో ఇది దేవుని పాట కింద పక్కన పెట్టేస్తా. ఎందుకంటే మంచి కార్యక్రమానికి మనం ఏదైనా దేవునికి ఏమైనా ఇచ్చుకుంటే మంచిది. ఓకేనా? భగవంతుడు మళ్ళీ దేవుని మీద పేరు పెట్టుకొని మళ్ళీ ఇందులో అంటే ఇప్పుడు 7 తిన్నట్టు 7 తెచ్చినట్టు ఏంది నీకు ఇప్పలేదా? నేను ఏంది ఏంది రౌడలు ఇప్పిస్తాడమ్మా నువ్వు? డబ్బులు కట్టవా? ఈడేంది మళ్ళీ తిరిగి ఎవరికి ఇచ్చినావు నువ్వు? రే నేను నీకే కదా ఇచ్చినాను. ఈడేంది మళ్ళీ తిరిగి ఎవరికి ఇచ్చినావు నువ్వు? రే నేను నీకే కదా ఇచ్చినాను. మెట్టి తీసుకొని పడతా నా కొడక, మళ్ళీ ఎగిసి దాన్ని అనుకో ఎవరికి ఇచ్చావురా నువ్వు? లెక్క అప్పు తీసుకునేది నువ్వే కదరా. ఇస్తున్నావేమన్నా? ఏమన్నా ఎందుకు కొట్లాడతావు? తీసుకుంటున్నావేమన్నా? కాదు పోలీసావు తమ్ముడు నువ్వు ఇట్లా ఫస్ట్ లోనే కొట్లాడితే రావు డబ్బులు. నువ్వు ఎక్కడ పొరపాటు చేసినావనే తెలుసుకో. నువ్వు అప్పుడే ఎట్లా నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు? నువ్వు డబ్బులు కట్టలేదన్నా. కడతాడు అప్పుడే. నేను ఇచ్చిన వెంటనే కట్టాలంటే ఫస్ట్ సార్ ఎవరు తీసుకున్నాడు? ఎట్లా పోయింది? ఒక నిమిషం ఉండు. ఫస్ట్ తీసుకున్నాడు ఫస్ట్ సార్ ఎవరు తీసుకున్నాడు? ఎట్లా పోయింది? ఒక నిమిషం ఉండు. ఫస్ట్ తీసుకున్నాడు అట్లా తప్పుగా మాట్లాడద్దు. తప్పుగా మళ్ళా ఫస్ట్ తీసుకున్నాడు క్లియర్ చేసినాడా? సెకండ్ తీసుకున్నాడు 500 అప్పు పెట్టినాడా? థర్డ్ తీసుకున్నప్పుడు కట్టలే. ఆ 3000 అది 500 3500 కడతాడు. నువ్వెందుకు ఆత్రపడతాను? ఎప్పుడు టైం ఇద్దరిని గొర్రె చేసి ఆడుతున్నాడు. ఎవరు గొర్రెం చేసి? నీకు అర్థం కారణవసరం డబ్బులు తీసుకునేది నువ్వా అతనా? నేను మోటివేట్ చేసిన. ఈయన మోటివేట్ చేయలే, బకరం చేసినావు అని చెప్పు. నేను మోటివేట్ చేసిన. ఈయన మోటివేట్ చేయలే, బకరం చేసినావు అని చెప్పు. ఏ గొట్లమ్మ కూడా ఇంకెట్లా ఆడుకుంటావు? ఇప్పుడు తమ్ముడు నువ్వు ఎంత తెచ్చిండేది? నేను 3000. వాడు నీకు ఎంత వెళ్ళి ఇప్పుడు? ఇప్పుడు మొత్తం కలిపి అదొక 500. 3500. నువ్వు ఏ విధంగా 3500 నీకు వాడు వసూలు చేసుకునే ఉందే? వాడు నీకు 3500 అప్పున్నాడా? నువ్వు 3500 ఎవడ కట్టవు నువ్వు? ఎవడు కట్టావు నువ్వు? ఎవడు తెచ్చినావు నువ్వు? ఎవడు తీసుకున్నావు? అప్పు ఎవడు తీసుకున్నాడు? తమ్ముడు కొట్లాడదు. ఇస్తాడు. దూరం నిలబడ. నువ్వు మళ్ళీ ఇట్లా కొట్లాడి అప్పు ఎవరు తీసుకున్నాడు? ఉండు కరీనా కొడుకు నిలబడ అప్పు ఎవరు తీసుకున్నాడు? ఉండు కరీనా కొడుకు నిలబడ. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి గలాట్లకు పిలుచుకొచ్చే ప్రోగ్రామ్ ఏం పెట్టద్దు. వాడు అప్పు తీసుకున్నాడు, గుట్టుగా కడతాడు. వాడిని నడు రోడ్లకి లాగి ఎవడు లాగుతాడు? నిన్ను లాగుతారు నేనేమైనా అప్పడినానా? నిన్నేమైనా అప్పడినానా? నేను నిన్ను అప్పడినానా? నేను నీకు అప్పడినానా? నాకు ఇచ్చినావా? ఇచ్చినా కదా. ఏది ఏది ఇచ్చా? బొంగులు తెచ్చుకొని మొత్తం 3000 తెచ్చుకుంటా. వానాడు ఇంకా కమిషన్ 3000 అతను తీసుకున్నాడు. అతని మీద కొట్లాడరా అని చెప్తాను. అర్థం కాలేదు నీకు చెప్పిండదే. ఇవన్నీ తీసుకున్నాడు. ఇచ్చింది నీకా నాకా? ఇన్ని చెప్తానే కొట్టాలి బాబు. నువ్వు కరెక్ట్ ఉన్నావు తమ్ముడు. నీ క్లారిటీ ఉంది. నీ 3500 ఈ పక్క రాళ్ళ పక్క రావాలా? అది ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు. రొమ్మం పెట్టి నువ్వు సావడాని నువ్వు చచ్చిపోనని నువ్వు కడతావా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిలిచిరాళ్ళ? మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకొస్తావా లేకపోతే వాడు ఒప్పుకుంటాడా? ఏదో ఒకటి తేల్చు. ఎందుకంటే మధ్యలో నా చెడ్డ పేరు వద్దు. నేను మధ్యలో పెద్ద మనిషిగా ఉండి వీడి పాపం ఎత్తిపెట్టుకున్న డబ్బుల్ని నీకు ఇప్పించి ఆ పిల్లల జీవితాలు నాశనం చేసే అవసరం నాకు లేదు. నేను కమిషన్ తీసుకున్నా, నిజాయితీగా ఉంటా. నువ్వు నిజాయితీ కాదు. ఎవరు ముంచుతున్నావు? నువ్వు నేస్తున్నావు అన్నీ. ఎవరిని వాడిని ముంచుతున్నావు? వాడిని ముంచేటట్లయితే నీ పక్క అప్పెట్లుంటది. వాడిని కట్టిస్తావరా? వాడేమో నా మీద తమ్ముడు నేను ముంచుతానండి. నువ్వు పెట్టిన 3500 లాభం చూపిస్తానా? పత్తి మాట మాట్లాడుతూ అర్థం కాలే. ఎందుకు అర్థం అంటే వాడేం చేతకన్నా వాడు అనుకుంటున్నావా? తమ్ముడు నేను ముంచుతానండి. నువ్వు పెట్టిన 3500 లాభం చూపిస్తానా? పత్తి మాట మాట్లాడుతూ అర్థం కాలే. ఎందుకు అర్థం అంటే వాడేం చేతకన్నా వాడు అనుకుంటున్నావా? చూడు మళ్ళీ రెచ్చగొడతాను నువ్వు. ఇప్పుడు మళ్ళీ నీకేమర్థమని చెప్పు. ఏమర్థమైంది? ఇస్తాడులే తమ్ముడు. ఉండు ఇవ్వకపోతే మీ ఇంట్లో వాళ్ళు పిలిపిస్తావు కదా. చెప్పు నీకేమర్థమని చెప్పు. ఏమర్థమైంది? మమ్మల్ని ఇద్దరు బకాలం చేసి ఎట్లా 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 వాందలే బకరా చేసినవి నువ్వు ఎట్లా 3 నెలలు ఫస్ట్ 3 నెలలు 500 ఎట్లా కట్టేస్తావి? బకరా అయినవి ఎవరు లెక్క కట్టినావు? అది నువ్వు కట్టలేదు. అయితే నువ్వు కట్టలేదంటే ఫస్ట్ ఇచ్చిన 3000 కూడా వాడే కట్టాలి. 6500 వస్తుంది. అప్పుడు నువ్వు ఫస్ట్ నెల ఒప్పుకుంటావా? కట్టినట్లు ఒప్పుకోవా? తమ్ముడు ఉండు నేను చెప్తా. బాబు ఉండు. దూరం ఉండే మాట్లాడు.
చెప్పేది ఫస్ట్ నెల నువ్వు క్లియర్ చేసినావా లేదా? ఫస్ట్ ఇచ్చిన 3000 నువ్వు కట్టినావా కట్టలేదా? కట్టినావా కట్టలేదా చెప్పు. కట్టినావా కట్టలేదా? కట్టినావు. కట్టలేదా? కట్టలేదైతే 6500 అవుతుంది. కట్టినావా కట్టలేదా చెప్పు. కట్టినావా కట్టలేదా? కట్టినావు. కట్టలేదా? కట్టలేదైతే 6500 అవుతుంది. కట్టినావా కట్టలేదు చెప్పు. పెద్ద మనుషులు దూరుతారు దీంట్లోకి. ఫస్ట్ తీసుకుని 3000 కట్టే చెప్పు డబ్బులు. ఏ కరుడు నిజం నీకు అర్థం కాదా? నేను చెప్పింది అర్థమవుతుంది. బుర్రకి ఎక్కించుకో. డబ్బులు నీదే. డబ్బులు ఎవరిది? నీదే కదా. అప్పు తీసుకుంది ఎవరు? నువ్వు. ఇప్పించిన పెద్ద మనిషి ఎవరు? నేను. నేను ముత్తుకుందని అర్థం కాదు దానికి. ఇప్పించిన పెద్ద మనిషి ఎవరు? నేను. నేను ముత్తుకుందని అర్థం కాదు దానికి. ఇప్పుడు డబ్బులు ఎవరిది? నీవి. ఇప్పించింది ఎవరు? నువ్వు మాట్లాడుతున్నా. తీసుకుంది ఎవరు? క్లారిటీ ఉంది. వాడి తిక్కోడు కాదు. వాని దగ్గర రూపాయి కూడా ఎవరు తినలేరు. అర్థమైందా? వాని మోసం చేసేంత టాలెంట్ ఎవరికి లేదు. నీకుంది కదా. నువ్వు అట్లా ఆడతాడు. టైం అవుతే 5 రూపాయలు వడ్డీ. దూరం నిలబడు. టైం అవుతే 5 రూపాయలు వడ్డీ. చూసుకో. వడ్డీ కడతావా లేకపోతే డబ్బులు కడతావా? ఫస్ట్ సారి తీసుకున్నాడు మంచిగా కట్టేసినావు. రెండోసారి తీసుకున్నాడు 500 అప్పు పెట్టినావు. మూడోసారి అసలే ఎగరగొట్టాలని చూస్తున్నావు. వాడు బతకద్దా? నువ్వు నిజాయితీకి ఫస్ట్ టైం కట్టినావు. సెకండ్ టైం 500 పెట్టినావు. కాన్లే పాపని వదిలేసినారు. మూడోసారి మొత్తాన్ని పెడతావు. తప్పు. నాశనం అయిపోతావు నువ్వు. తప్పు చేస్తాను నువ్వు. నిజంగా నువ్వు నాశనం అయిపోతావు. మీరిద్దరు నీ డబ్బులు వదిలేస్తావా? నువ్వు ఏం చేస్తావు? చంపుతాను. మీ వాళ్ళు పిలిపిస్తావా? వాళ్ళు పిలిపించి చంపి ఏమని చెప్తావు? పెద్దోళ్ళు మీ వాళ్ళు ఏమని చెప్తావు? అప్పు తీసుకున్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు, నెలకు కట్టడం చేత కాదు, దొంగ నా కొడుకుని చెప్తారు. చెప్పు. ఏం చేస్తారు వాళ్ళు? అప్పుడు చంపుతారు. లేకపోతే ఈ పీక్కొని పోతారు. అప్పు తీసుకున్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు, నెలకు కట్టడం చేత కాదు, దొంగ నా కొడుకుని చెప్తారు. చెప్పు. ఏం చేస్తారు వాళ్ళు? అప్పుడు చంపుతారు. లేకపోతే ఈ పీక్కొని పోతారు. ఇంతవరకు తెచ్చుకోవద్దు. మన ఊరు కూడా కాదు. ఏ పెద్ద పెద్ద సమస్యలు నెత్తి మీద తెచ్చుకోవద్దు. ఏదో ఒకటి కడతాను. ఏదో నెలకు 500 కట్టలేవా? కాదు, నాకు అర్థం కదా. డబ్బులు ఎవరితో ఉంది? ఎవడు డబ్బులు ఎవడు తీసుకున్నాడు? ఎంత 3500 ఇవ్వలేదు వాడు. నేను వాని తరపున 500 ఇచ్చేస్తాను. ఈ నెల ఏం మాట్లాడద్దండి. వాని జోలికి రాద్దండి. ఓకేనా? ఇంకా 3000. ఇంకా నేను ఇప్పుడు ప్రజెంట్ ఆపగలిగినా కానీ ఇంకా వచ్చేవి నేను ఆపలేను. ఇది ఒక్కసారి మీ ఇంట్లో చెప్పొద్దు, పిలిచగరాద్దు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. నెక్స్ట్ ఇదే తారీఖుకి వాడు 500 కడతాడు. నీకు అర్థం కాదు. ఇప్పుడు కూడా ఏడర్థం కాలే వానికి. అప్పుడే వడ్డీ 500 వచ్చింది. వాడు హ్యాపీ కాదా? నీకు హ్యాపీ కాదా? నువ్వు వానికి పెట్టినావు. అర్థం కాదా? నువ్వు 2500 దెబ్బేసినావు. అప్పు పేరు పెట్టి నాకు ఏదో లేదు కానీ ఎక్కి మైండ్లోకి ఎక్కించి ఇప్పుడు నువ్వు కడతావా కట్టవా? వాళ్ళ ఇంత వాళ్ళు రావాలి. 500 లాభం నాకు వచ్చేసింది. చూసినా అది హ్యాపీ ఉంటది ఎప్పుడైనా మనం కష్టపడితే. ఎవరయ్యా వీళ్ళంతా? ఎట్లా వాళ్ళు ఉన్నారు? వానికి ఏమైంది? వాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలుచుకొస్తాడు. ఎవరు పిలుచుకొని వస్తాడు? పిలుచుకొని రాండే. నువ్వు పిలుచుకున్నారా? ఏమైతే చాలా పెద్దగా అవుతుంది. వాళ్ళు మాసు ముందే వాళ్ళు రావడమే కొడతారు. పిలుచు రా. వాళ్ళు మాసు ముందే వాళ్ళు రావడమే కొడతారు. పిలుచు రా. వాళ్ళు మాసు ముందే వాళ్ళు రావడమే కొడతారు. పిలుచు రా. చెవటోలు వచ్చినాయి పొట్టోనికి. చెప్తాడు రా. నువ్వు నెత్తి మీద తెచ్చుకోద్దు. వాళ్ళు ఏం మెట్లతో కొడతారు. ఇళ్ళ కాడికి వచ్చి కడతాడు. ఏమే ఓ రోజు అటు ఇటు అయినా చెప్పు. ఏం చెప్పాను నిన్న? ఇంకా మళ్ళా ఏం చెప్పాలంటే ఇక్కడితే 500 చెప్తా. వద్దులే. మళ్ళా దెబ్బేసి మరి అది కూడా దెబ్బేసి 500 నీకే ఇస్తాను. అది పట్టు. అవు నీ తరఫు 500 ముందు కట్టినా కదా. ఇప్పుడు వాళ్ళు నీ మీదకి రాకోకుండా 500 వెనక్కి తీసుకుంటాను. ఇప్పుడు 3500 వాడు ఇయ్యాల. నెమ్మ జీతం మనం ఏను కట్టవా? నెమ్మ జీతం మనం ఏను కట్టవా? వాళ్ళతో పెట్టుకుంటావా? సరే ఎట్లా 500 నెలకు కట్టలేవా? ఈసారి నీటికి కడితే ఒక 10,000 కాదరా. నీకు అర్థమైతే చెప్పింది సబ్జెక్టు. నీతో 3000 ఉంది కదా. వాళ్ళకి అర్థమైంది. నువ్వేది చెడగొడతావు. మధ్య కమడరు 3000 ఇస్తుంది కదా. ఆ 3000 ఎవరితో ఇప్పుడు? అతనికి ఇచ్చిన అతను నీకు అప్పు ఇచ్చినాడు. ఓకే, నువ్వు కట్టాలి నాకు నెలకి.
నేను అప్పించే కాదు, నువ్వు అప్పించినావు వాడికే. నేను అప్పించిన మళ్ళా నేను ఇచ్చిన, నేను పెద్ద మనుషులకు ఊరికే ఉన్నావా ఉండే చెప్పినా 3000 మనకు అర్థం కావురా ఈరోడికి బుర్ర మట్టుకే ఎక్కడానికి. ఉన్నావా ఉండే చెప్పినా 3000 మనకు అర్థం కావురా ఈరోడికి బుర్ర మట్టుకే ఎక్కడానికి. సరేలే, ఇప్పుడు ఎప్పుడు కడతావు చెప్పు. ఇప్పుడు ఎప్పుడు కడతావు చెప్పు నాకు. 3500. 3500 ఎట్లా కట్టి ఎట్లా ఏం చేయాలి చెప్పు నువ్వే. దానికి కూడా 500 నెలకు కట్టుకుంటూ వస్తాడు. సరేనా? ఎన్ని నెలలు కట్టాలా? 3 నెలలు. 3500 అంటే ఎన్ని నెలలు కట్టాల్సి ఉండేది? నెలకు 500 అంటే 12 నెలలు కట్టాలా. 12 నెలలకి కర్రా నువ్వు పారిపోయినా మీ ఇంటికి పిలుచుకొని వస్తారు. నేను ఆడిపోయినా పట్టుకుంటారు వాళ్ళు, వచ్చి ఒప్పుకుందురా కర్రా. పరిగెత్తేది కాదు ఇది మ్యాటర్. నెలకు 500 అంటే 3500కి ఎన్ని నెలలు అవుతుంది? 18 నెలలు అవుతుంది. 18 నెలలు. నెలకు 500 అంటే 3500కి ఎన్ని నెలలు అవుతుంది? 18 నెలలు అవుతుంది. 18 నెలలు. 18 నెలలు 500 కట్టించుకో. ఎవడు తిన్నట్టు ఎవడు పోయినట్టు నెలకు 500 నాశనం అయితే మీ ధూమ్ దరిగిపోతావు నువ్వు. సర్వనాశనం మళ్ళీ అయిపోతావు. నా డబ్బులు తిన్న చచ్చిపోతారు కొట్టి మీకు మళ్ళీ సర్వనాశనమే. మళ్ళీ జీవితం పోతావు. నువ్వు పోతావు, నేనేం పోను నాతో. కానీ కట్టమాక కొట్టిపోవడం కాదు. అయింది. నేను అందుకే చెప్తాను రా, నువ్వు మనుషులు చూసి ఇప్పించుకో. ఇప్పుడు నుంచి నువ్వు మనుషులు చూసి ఇప్పించుకో. అప్పు అనేది మనుషులకి చాలా చెడ్డ. డబ్బులు కట్టాడు టైం. వాళ్ళ పరిస్థితులు బాగాలేక అట్లా అన్నాడులే కానీ తీసుకున్నా అప్పుడే పరిస్థితులు. 2 వ్యక్తులు నిలబడి తీసుకున్నావు అని చెప్తా అంటే కూడా ఎప్పుడు తీసుకున్నా అంటానంటే మీ వాళ్ళు వచ్చి 4 ఏళ్ళు పీక్తేనే. అదే కదా, మాట మీద నిలబడే టైప్ కాదు. నీ కోసం నేను 500 ముందుగానే అడ్వాన్స్ 500 కడితే మర్చిపోతివే నువ్వు. నా జోబిలో లెక్కిస్తానని నేను నీకోసం. అది నీదే. చెప్పు ఎప్పుడు కడతావు? కడతాంలే. ఇంకా కడతాంలే అని ఊరికే దాటుకునేది కాదు. పలానా తారీఖు వచ్చి తీసుకోబో అని చెప్పు. చెప్పు పలానా తారీఖు వచ్చి తీసుకోబో అని చెప్పు. మళ్ళీ వచ్చే నెల 1వ తారీఖు కడతానని చెప్పు. 1వ తారీఖు వచ్చి తీసుకో. ఎన్ని నెలలు కడతావు? 18 నెలలు. 18 నెలలు 500 కడితే ఎంత అవుతుంది? ఎంత? 4500 ఏమో. 18 నెలలు 500 కడితే ఎంత అవుతుంది? ఎంత? 4500 ఏమో. 18 నెలలు నెల 500 కడితే ఎంత అవుతుంది? అది ఒక 6500 ప్లస్ ఇది ఒక 500, 7000. 18 నెలలు కడితే 7000 అవుతుంది. అంతే వడ్డీతో కలిపి. వడ్డీతో కలిపి సరేలే. ఎక్స్ట్రా ఏ అవసరం ఉన్నా తీసుకున్నా నెలకి ఎలా చూసుకున్నా. ఇప్పుడు నీతో ఎంత ఉంది? నా దగ్గర రూపాయి లేదు. ఏడుంటే మొత్తం వడ్డీలు ఏడుంటే మొత్తం వడ్డీలు ఎవడు చెక్కినాడు? వడ్డీలకి పంచినాడు. నీకు లాభం. పొద్దున లాభాలు తట్టుకోలేడు. ఇంకా నువ్వు 18 నెలలు నువ్వు డబ్బులు తింటానుండొచ్చు. లాభాలు తింటాను, నువ్వు తింటావు, వాడబోతావు. మనకు అర్థం కాదు. 18 నెలల్లో 8 నెలలు నాకు కమిషన్ వస్తుంది. 10 నెలలు నీకు క్యాష్ వస్తుంది. మళ్ళీ మధ్య దేంట్లో కూడా మళ్ళీ ఇప్పిస్తాండి లేదా? ఓయ్ గుట్లమూడ రమ్మను బట్టి నాశనం అయ్యి బూడిదైపోతావు మళ్ళా. ఓయ్ గుట్లమూడ రమ్మను బట్టి నాశనం అయ్యి బూడిదైపోతావు మళ్ళా. సర్వనాశనం. శివుడయ్యే శివభక్తుని దగ్గర కలిసిపోయినా అనుకుంటా. నువ్వు డబ్బులు వసూలు చేసే బాధ్యత మాది. అంటే ఇప్పుడు నన్ను ఒక ఎర్రిపప్పని చేసినారు మీరు. నీకు ఇచ్చిన 3000 బయటిది ఇది ఆడదా? లేవా? కట్టినాడు కదా వడ్డీ. సర్లే నువ్వు నాయన ఆ డబ్బులు ఎట్లా అంటే అట్లా ఖర్చు పెట్టుకొని గబ్బులు వేపుకొని చేసుకోవద్దు. జాగ్రత్తగా ఏమో ఉందో అవన్నీ మాకు చెప్పొద్దు. నీకు కూడా కలెక్ట్ అయినవి జాగ్రత్త పెట్టుకో. యాడికి పోతా నువ్వు? ఏ గుట్ల కూడా మాట్లాడద్దు. నువ్వు ఎవరు మాట్లాడద్దు?